కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వం పాఠశాలలు కునారిల్లిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వైభవంగా నడిచిన ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఇప్పుడు కనీస సదుపాయాలు కరువయ్యాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా నాడు నేడుతో పాఠశాలల రూపురేఖలు మారుస్తూ వైఎస్ జగన్ అమలు చేసిన విధానాల్లో ఏ ఒక్కటి కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోతోంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా, వైద్య రంగాలను బలోపేతం చేయడం ద్వారా సమాజంలో పరిస్థితులను మెరుగుపరచవచ్చని భావించారు. అందుకు తగ్గట్టుగానే విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకువచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగంలో తిరోగమనం మొదలైంది. రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలను కుదించేస్తున్నారు. గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలల్లో ఉండే 3, 4, 5 తరగతులను దూరంగా ఉన్న పాఠశాలల్లో కలుపుతుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చాలా చోట్ల పేరెంట్స్ ఆందోళనకు దిగారు. సర్కార్ నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇదంతా ఒక ఎత్తైతే ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలల నిర్వహణ మరింత అధ్వాన్నంగా మారింది. అడ్డతీగల మండలంలో మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లు రాలేదు. గత ప్రభుత్వంలో పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు ఖచ్చితంగా విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకునేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సరైన పర్యవేక్షణ లేక ఏజెన్సీ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్లు అందడం లేదు. స్కూళ్లు మొదలై నెలన్నర దాటుతున్నా విద్యార్థులంతా పాత యూనిఫామ్లతోనే క్లాసులకు హాజరవుతున్నారు. యూనిఫామ్ ఉంటే విద్యార్థులంతా సమానమనే భావన ఉండేది. ఇప్పుడది లేక పిల్లలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బట్టల మట్టుకు ఇవ్వలేదండి. అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో కూడా స్కూల్ బట్టలు ఇచ్చారని తెలిసిందండి. అడదగిల మండలం ఒక్కటే స్కూల్ బట్టలు ఇవ్వలేదండి. గమ్ముని ఇస్తే మేము కుట్టించుకుందామని చూస్తున్నామండి. స్కూల్ బట్టలు పాత బట్టలు వేసి పంపుతున్నామండి. పిల్లలకి చిరిగిపోయిన బట్టలు లాంటి. మీరు ఈ బట్టలు కురసైపోతాయి కదండి, ఆ బట్టలు వేసన్నా పంపుతున్నామండి, తిడతారని 10 మందిలోని. అందుకని కొత్త బట్టలు ఇమ్మని అడుగుతున్నానండి. అడిగినా గమ్ముని రావట్లేదండి. అడదగిల మండలం ఒక్కటే రాలేదండి. ఉన్న మండలాలన్నీ వచ్చాయని చెప్తున్నారండి. వాళ్ళు మా పిల్లలకి వేస్తాం, మీ ఊరు రాలేదని అడుగుతున్నారండి మమ్మల్ని. యూనిఫామ్లే కాదు, మరికొన్ని చోట్ల పాఠ్య పుస్తకాలు కూడా సకాలంలో అందడం లేదు. ఉపాధ్యాయులు సైతం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇబ్బందుల్లోనే విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. మారుమూల గ్రామాల్లోని విద్యార్థులు సైతం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యనందించాలని గత ప్రభుత్వం ప్రయత్నం చేయగా, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.